హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భవానీ టెర్రస్ గార్డెన్ అండ్ వ్లాగ్స్. ఇప్పుడు నేను ఈవినింగ్ టైం అయిందండి, టెర్రస్ మీదకి వాటరింగ్ చేయడానికి వచ్చాను. అదేవిధంగా ఇంకా ఇక్కడ కొన్ని ఏమైనా కూరగాయలు ఉంటే తీసుకెళ్ళడానికి కూడా వచ్చాను. అయితే ఈరోజు పొన్నగంటి కూర కోసుకుందాం అన్నట్టు చూస్తున్నానండి. అయితే ఇప్పుడు వాటరింగ్ అయిపోయిన తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, కరివేపాకు సమ్మర్లో మొత్తం రెమ్మలన్నీ తీసేస్తే మళ్ళీ కొత్త రెమ్మలు వస్తాయి అని తెలిసి అలా చేద్దామని ఇప్పుడు సిద్ధపడుతున్నాను. అయితే నాకు ఇంకా కొంచెం డౌట్ ఏంటంటే, అది మొక్క ఎంతవరకు తట్టుకుంటుందో తెలియక నేను 2 కొమ్మలు ఉన్నాయండి. చెప్పాను కదా, ఇంతవరకు చాలాసార్లు కరివేపాకు నేను నష్టపోయాను అని చెప్పాను కదా మొక్కని. అందుకని బాగా ఒక 3 ఫీట్ పైన పెరిగిన తర్వాత కోద్దామని అట్టే పెట్టాను. ఇప్పుడు అవి ఆకులు మొత్తం కోసేస్తే కొత్త రెమ్మలు వస్తాయి, చెట్టు బాగా గుబురుగా పెరుగుతుంది అని చెప్పి అవి ఆకులన్నీ తీసేద్దాం అనుకుంటున్నాను. కానీ ఇంకా డౌట్గా ఉండి ఏమైపోతుందో నా మొక్క అని చెప్పేసి 2 కొమ్మలు ఉన్నాయండి. 2 కొమ్మలకి ఒక కొమ్మ మాత్రం నేను ప్రూన్ చేశానండి ఈరోజు. అది ఏంటంటే, ప్రూన్ చేసే టైంలో నా దగ్గర ఫోన్ లేకుండా పోయింది. అందుకని నేను ఆ విషయం చెప్పేస్తున్నాను, మొక్క చూపిస్తాను మీకు. అయితే ఒక కొమ్మ మాత్రం మొత్తం తుంచడం కానీ ఆకులన్నీ రెమ్మలన్నీ తీసేయడం కానీ చేశాను. అలాగే ఒక కొమ్మ మాత్రం పక్కది అన్ని ఆకులన్నీ ఉంచానండి. ఎందుకంటే ఆ మొక్క ఎలాగ సర్వైవ్ అవుతుందా లేదా అనే డౌట్ తోటి ఉంచాను అనమాట. చూద్దాం, ఒక 10 డేస్ లోపు మరి అవి చిగుర్లు వస్తాయో లేదో చూద్దాం. నేనైతే బాగా కేర్ తీసుకుంటున్నాను. ఓకేనా. ఇప్పుడు వాటరింగ్ అయిపోయిందండి, అయిపోయింది. తర్వాత కొంచెం మల్లెపూలు ఉన్నాయి, అవి కొయ్యాలి. డైలీ చూపిస్తున్నాను కదా అని చెప్పేసి ఈరోజు చూపించట్లేదు. కొంచెం మల్లెపూలు ఉన్నాయి, తర్వాత దొండకాయలు ఉన్నాయి అన్నీ ఇలాగా. తర్వాత బీరకాయలు, పువ్వులు, అదే ఏంటంటారు, ఫిమేల్ ఫ్లవరు వచ్చింది ఒకటి, దానికి పాలినేషన్ చేయించాలి. ఇవన్నీ పనులు ఉన్నాయండి. అయితే మీకు చూపిస్తాను చూడండి. నేను ఇది కరివేపాకు మొక్కని ఎంతవరకు కట్ చేశాను అనేది మీకు చూపిస్తాను. అన్నిటికీ వాటరింగ్ అయితే చేశానండి, మొత్తం అన్ని మొక్కలకి చేశాను. ఎందుకంటే సమ్మర్ కదా, తప్పనిసరిగా అన్నిటికీ వాటర్ ఇవ్వాల్సి వస్తుంది. పెద్ద మొక్కల దగ్గర మాత్రం బాటిల్స్ పెట్టేశాను, చూసారు కదా. బాటిల్స్ పెట్టినా కానీ కొంచెం కొంచెం వాటరింగ్ వాటికి కూడా ఇస్తున్నాను అనమాట. చూడండి, చూద్దాం ఎంతవరకు అవి ఇదవుతాయో. ఒక 5 డేస్ అయిపోయింది అని చెప్పేసి క్రోటాన్స్కి కూడా వాటరింగ్ చేశానండి రోజు. అయితే ఆనపాదులు కూడా ఫ్లవర్స్ వస్తున్నాయండి ప్రస్తుతం. మనకి తెలిసిందే కదా, కింద స్టార్టింగ్లోనేమో మేల్ ఫ్లవర్స్ వస్తాయి, ఆ నెక్స్ట్ కొంచెం ఎదిగి కొద్దీ మాత్రమే ఫిమేల్ ఫ్లవర్స్ వస్తాయి అని తెలుసు కదా. ప్రస్తుతానికి మేల్ ఫ్లవర్స్ వచ్చాయండి, మీకు చూపించలేకపోయాను. రేపటి వీడియోలో చూపిస్తాను. ఓకేనా. ఇక్కడ చూడండి, మల్బరీ మొత్తం ఒక్క ఆకు కూడా లేని మొక్కను తీసుకొచ్చి ఎండలో పెట్టాను కదా, చిగుర్లు వచ్చినాయి. అలాగే చిగురులతో పాటు కాయలు వస్తున్నాయండి, చూడండి. అలా చాలా గుబురుగా కూడా వస్తున్నాయి కాయలు, ఎక్కువ కాయలే వస్తున్నాయి. తర్వాత ఇదిగోనండి కరివేపాకు చెట్టు. 2 కొమ్మలు చిక్కగా ఉండేవి కదా, ఇదిగో ఈ కొమ్మకు మాత్రం నేను మొత్తం అన్నీ ప్రూన్ చేసేసాను. ఆకులు మొత్తం తీసేసి యువతల వైపు కొమ్మకు మాత్రం ఒక్క ఆకు కూడా తీయలేదండి. ఎందుకంటే భయపడి అది సర్వైవ్ అవుతుందా లేదా అనేది. ఒకవేళ ఏదైనా ఇబ్బంది అయితే అవతల కొమ్మకు మాత్రమే అవుతుంది, ఇది మళ్ళీ బాగా పెరుగుతుంది అన్న ఉద్దేశంతో
నేను ఈ కొమ్మకున్న ఆకులు మాత్రం తీయలేదు. చూసారు కదా, అవతల కొమ్మ మాత్రం పూర్తిగా మొత్తం ప్రూన్ చేసేసాను అనమాట. అయితే ఇక్కడ చూడండి, ఈ ఫ్రూట్ ఒకటి చక్కగా రైప్ అయింది కదా, అందుకని హార్వెస్ట్ చేస్తున్నాను. చూసారా ఎంత బాగుందో. ఇది అప్పుడప్పుడు కాయలు ఒక్కొక్కటిగా పండుతూనే ఉన్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.